ఓ రోడ్డు ఫ్రెండ్స్, ఇది చాలా లోతు. ఎక్కడంగానే మనం అందరం పడతాం. జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ గుంట బాగా పడ్డాం ఫ్రెండ్స్, ఒక్కసారి మీరే చూడండి. ఇప్పుడు మా కొంటాడు దీన్ని. కొంట అంటే నవ్వులాగా ఉంటుంది కదా కొంట. ముందల ఇది ఒక బండి, ఆ బండికి 2 బండి ఉంటాయి, ఇది ఉంటాయి. ఇది కొంట ఫ్రెండ్స్. ఇది శ్రీరామపురం. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇక్కడ వాన వరద వల్ల ఈ గుంటలు, ఈ ప్రజలు ఇట్లా నాశనం అయిపోతున్నారు. ఈ గుంటల వానల వల్ల. ఈ వాన ఎందుకు పడుతుందో తెలియదు. చూడు ఫ్రెండ్స్, ఎవరైనా వచ్చినప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. ఇళ్ళ పడేరు డ్రైవింగ్ చేసినప్పుడు. ఇది సీతారామపురం సరకొండ రోడ్డు ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇంకోటి చూద్దాం. ఇది ఒక పొలం అంటారు. ఇది మీకు కొంతమంది తెలియదు పొలం అంటే ఏంటిదో. నేను చూపిస్తాను అండి. ఇది ఒక రైతు పొలం. ఈ పొలానికి మనం ఈరే అన్ని చల్లుతుంటారు. పొలం ఈ రైతు బతుకుతాడు ఈ పొలం వల్ల. ఇంకో ఫ్రెండ్స్, ఇది బాగా అంటారు ఫ్రెండ్స్. ఇలా వాటర్ ఉంటాయి. ఈ పొలానికి నీళ్ళు సప్లై చేస్తాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ వల్ల ఇప్పుడు సగం మంది జీవనాధారం బతికిస్తారు. మోటార్ అనేది అలా పెట్టే ఆ మోటార్ కరెంట్ ఆన్ చేస్తే ఆ బోర్డు పంపుతున్నా ఫ్రెండ్స్. ఆ బోర్డు వల్ల నీళ్ళ సప్లై అయ్యి వాటర్ కి సప్లై అయితే ఫ్రెండ్స్ పొలానికి బలం ఫ్రెండ్స్. మట్టి, నీళ్లు, పురుగు మందులు. ఇవన్నీ పురుగు మందులు అంటే మీకు తెలియకపోతే ఫ్రెండ్స్ నేను చెప్తా మళ్ళీ పార్ట్ 2లో. ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఫ్రెండ్స్, చిన్నప్పుడు బాగా తినే రేగల్ చెట్టు ఇది. ఇది చిన్నప్పుడు అరుదుగా దొరుకుతాయి. ఇప్పుడు దొరకట్లే. పిన్నెలు కాదుగా, ఈ సీజన్ కాదు ఫ్రెండ్స్. ఇది ఎండాకాలం అయితేనే కాస్తాయి. ఈ వానాకాలంలో కాయవు వాన వల్ల. ఇంకో ఫ్రెండ్స్ పోతాను. ఇది చూడండి ఫ్రెండ్స్. ఈ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఎంత గుర్తుంటాయి ఫ్రెండ్స్ మాకు. దీన్ని అభివృద్ధి చెప్తే ఉంటుంది. నాకేం అవసరం అదే పంపండి. ఫ్రెండ్స్ తాడి చెట్టు ఫ్రెండ్స్. తాడి చెట్టు నాకు చిన్నప్పుడు బాగా దొరుకుతాయి. ఆ ఎండాకాలం కళ్ళు అంటారు ఫ్రెండ్స్. కానీ ఈతకాయలు ముందకాయలు కాస్తాయి దానికి. ఆ ముందకాయలు ఇప్పుడు లేవు ఫ్రెండ్స్. ఆ ముందకాయలు ఒక్క నీరు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నీరు అంతా అమ్ముడుతూ ఉన్నట్టుంటుంది ఫ్రెండ్స్. మీకు దగ్గర రాని ఫ్రెండ్స్ నేను చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ ఎరపావుంది ఫ్రెండ్స్. ఏ పావు ఉన్నది. ఆ పావుని చూసి నేను భయపడ్డాను. కాకపోతే ఏం కాదు, అది నీరు కంటే ఏం కాదు ఫ్రెండ్స్. అక్కడ ఉన్నది కనపడదు ఫ్రెండ్స్. పైన చూడు ఫ్రెండ్స్, ఇదే తాటి చెట్టు. ఈ తాటి చెట్టుకు ముందకాయలు కాస్తాయి. చిన్నప్పుడు ఇష్టంగా తినేవాళ్ళం మేము. ఇప్పుడు దొరకట్లే, అరుదుగా ఉంటాయి. ఈ పల్లెటూరులో మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. సిటీలో అసలు దొరకదు ఫ్రెండ్స్. రావాలంటే మాకు అడిగి రాని ఫ్రెండ్స్. నేను పరిచయం చేస్తాను సిటీని, సీతారామపురాన్ని. కరెంటు స్తంభాలంటే ఫ్రెండ్స్. ఇది కరెంటు మాకు పల్లెటూరుకి సప్లై అయితే ఫ్రెండ్స్. కరెంట్ వల్లనే లైట్లు, ఫ్యాన్లు, కరెంట్లు, ఛార్జింగ్ అయినా ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్. దీని దగ్గర పోకూడదు ఫ్రెండ్స్. షాక్ వచ్చి చచ్చిపోతాయి. ప్రమాదాలు కూడా ఉంటాయి. కోతులు దీనికి చాలా దూరంగా ఉంటాయి. అంతనే ఇలా ఫ్రెండ్స్. ఇంక నీకు పరిచయం చేస్తా. చచ్చిపోయిన వాళ్ళకి కాలేస్తారు ఫ్రెండ్స్. అది మనకి ప్రకృతికి చాలా ధర్మం చేస్తుంది ఫ్రెండ్స్. అది ఎందుకంటే ఇది బంద పెడితే వాసన వస్తుంది ఫ్రెండ్స్. అందుకే కాలేస్తారు అందరికీ. అందుకనే టెక్నాలజీ పెరిగింది. కేసీఆర్ తాత కూడా పెరిగిండు. మొత్తం మంచి 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 పనులు చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అక్కడ కనపడుతుంది అదే మా ఊరు ఫ్రెండ్స్. మా ఊరు నేను ఒకరోజు పరిచయం చేస్తా ఫ్రెండ్స్. ఈ ఒక వీడియోలో మీకోసం ఒకరోజు కాలేజీ పోకుండా, పని పోకుండా ఒకరోజు మీకోసం నా విలేజ్ మొత్తం చూపుతా ఫ్రెండ్స్ ఒక్కరోజు. కానీ నాకు డేట్లు దొరికట్లేదు. డేట్లు దొరికిన రోజే మీకు ఒక రోజు మా గురించి చూపిస్తా. पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को అంటారు. పొలానికి ఎరువుగా సప్లై అయ్యింది ఫ్రెండ్స్. ఆ పొలం వల్ల భూమి కొంచెం బలంగా ఉంటుంది ఫ్రెండ్స్. మట్టి అంటే మన అన్నం తింటే ఎలా మనిషి కండలు బలంగా ఉంటాయో అది కూడా మట్టి ఆ పేడ దీన్ని గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే దాన్ని ఎరువు అంటారు ఫ్రెండ్స్. మా కాడ మీ కాడ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చేయండి ఫ్రెండ్స్.